హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయిన గండివాదరి అర్జున్ తెలుగు మూవీని రివ్యూ చేయబోతున్నాం. ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేశారు. ఇంకా రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 37 మినిట్స్ ఉంది. ఇది మనకి థియేటర్లోనే అవైలబుల్గా ఉంది. ఈ మూవీ రివ్యూ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఇందులో మెయిన్ లీడ్గా పోషించిన అర్జున్ వర్మ ఎక్స్ రా ఏజెంట్ అయితే సెంట్రల్ మినిస్టర్ నాజర్ ప్రాణానికి ముప్పు పొంచి ఉండడంతో వరుణ్ తేజ్ని ఏజెంట్గా తీసుకుంటారు. నాజర్కి ఎవరి నుండి ప్రాణహాని ఉంది, హీరోయిన్గా ఐరాకి కథతో ఎలాంటి సంబంధం కలిగి ఉంది, మరి హీరో అర్జున్ నాజర్ను కాపాడారా లేదా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే ఉన్నాయి. మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే హీరో వరుణ్ తేజ్ సినిమా అతిపెద్ద ప్లస్. సినిమా మొత్తానికి తన నటనతో యాక్షన్తో ఈజీగా క్యారీ చేశారు. వరుణ్ తేజ్ ఫైట్ సినిమాలో చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. హీరోయిన్ సాక్షి వైద్య గ్లామర్తో పాటుగా పెర్ఫార్మెన్స్ కూడా బాగానే చేసింది. సినిమాలో ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా ఓకేని అనిపించాయి. సినిమాలో మదర్ సెంటిమెంట్ అయితే చాలా ప్లస్ అయింది అండ్ అట్రాక్టివ్గా ఉంది. వరుణ్ తేజ్కి కల్పలత మధ్యలో ఉన్నటువంటి ఎమోషనల్ సన్నివేశాల సినిమాను ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోతాయి. మిక్కీ జే మేయర్ సినిమాలో మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలకు బాగా హైలైట్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ప్రతి ఫ్రేమును చాలా రిచ్గా అండ్ విజువల్గా చాలా చూపించడంలో బాగా ప్లస్ అయింది. సో ఇంకా మైనస్ పాయింట్లు చూసుకుంటే సినిమాను బాగా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. తను ఎంచుకున్న సబ్జెక్ట్ బాగానే ఉన్నా అంత ఎంగేజింగ్గా ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో చాలా వరకు లాగీ సీన్స్ ఉంటాయి. చాలా అనవసరమైన సీన్స్ కూడా ఆడియన్స్కి బోర్ కొట్టిస్తాయి. సినిమాలో మంచి మెసేజ్ను అందించడానికి మేకర్స్ ప్రయత్నించారు. దానికి అనుగుణంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అయితే లేదు. రోషిని ప్రకాష్ సినిమాలో కీలక క్యారెక్టర్ కలిగి ఉంది. అయితే సినిమాలో సబ్జెక్ట్కి కావాల్సిన డెప్త్ను అందించడంలో ఫెయిల్ అయింది. మేకర్స్ ఇలాంటి కొంచెం బెటర్గా ప్రజెంట్ చేసుంటే ఇంకా బాగుండేదో అని అనిపించింది. గ్లోబల్ వార్మింగ్ ఇష్యూ అనేది ఎప్పటికీ ఒక హాట్ టాపిక్. అలాంటి సబ్జెక్ట్ను డీల్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ను ఎంగేజ్ చేసేలా మంచి ట్విస్టులు కలిగి ఉండాలి. ఇందులో అలాగైతే లేదు. సస్పెన్స్ మిస్టరీలకు కూడా క్యారీ సరిగ్గా చేయలేదు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే గండివాదరి అర్జున్ అంటూ ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ని అంతగా ఆకట్టుకోలేదు. నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా అట్రాక్టివ్గానే ఉన్నాయి. ఇంకా అనవసరమైన సన్నివేశాలు స్లోగా సాగే స్క్రీన్ ప్లే సినిమాపై ప్రభావాన్ని అయితే చూపించింది. సో ఆడియన్స్కి సినిమా అంతగా ఆకట్టుకోలేదు. సో దీనికి నా రేటింగ్ అయితే నేను 2.5/5 ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఈ సినిమా చూస్తారా లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఛానల్ వెంకీ వోకల్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. And don't forget to like and share the video. That's it. This is Venki Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.